బాగా వచ్చింది, బ్యాండ్ కొట్టండి రా. ఫ్రెండ్స్ లొకేషన్కి వచ్చేసాం. మరి ఇక్కడ గోస్టులు ఉన్నాయో లేవో తెలుసుకుందాం. ఎట్లయినా వాళ్ళు చేయాలి. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అందరు చెప్తున్నారు. ఎవరు రావట్లేదు ఈ ప్రాంతంలోకి. చూడండి సరే, మరి అలా చేద్దాం, మరి టార్గెట్ చేద్దాం. కనిపిస్తాయా కనిపించవా వాళ్ళు మంత్రగాల గోష్ట అని చెప్పేసి చూద్దాం రండి. చూడండి ఇట్లా ఏమన్నా జరగచ్చు. అసలు మేము ఇంటికి వెళ్ళొచ్చు అవ్వవచ్చు, ఏదైనా చూద్దాం. ఇదే కాదు ఇంటి పిచ్చే రాదు. ఇక్కడ రావడానికి ప్లేస్ లేదు అసలు. చూడండి దట్టమైన ముళ్ళు. ఇదేదో రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఇట్లా ఉన్నాయి. చూద్దాం ఇక్కడ చూద్దాం. పండుగ చూడు చూపించారు. ఏంటో మరి ఇట్లా ఏదో చేసేసారు, ఏదో కాల్ చేసినట్టుంది. ఏదో ఉన్నాయి ఇక్కడ బోర్లు. ఏంటో మరి ఇక్కడ నిప్పేసినట్టుంది. ఇక్కడ ఏదో మరి దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం లేదు, మరి చూద్దాం లోపల. అయితే ఇక్కడ చూడండి ఇట్లా ఏదో బ్లాక్ ఉన్నాయి, ఏదో కాల్ చేసినట్టున్నాయి. ఏదో ఆడినట్టున్నాయి, మరి చూద్దాం. ఇక్కడ దేవుడి పట్టం ఉంది, మరి అక్కడ ఏదో కాల్చినట్టుంది. మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మరి ఎంత కొడుతున్నారు మాకైతే అర్థం అవ్వలేదు. ఏంటో కనుక్కోవాలి మరి. ఇక్కడ ఏం లేదు మరి. అయితే ఇక్కడ రావడానికి మాకే అసలు మామూలుగా లేదు, చాలా భయం వేస్తుంది అసలు. రెండో మరి రూమ్లు ఎట్లున్నాయి, ఊరికి చాలా దూరంగా ఉన్నాయి. మరి సైడ్ ఎవరు రావడానికి కూడా భయపడుతున్నారు. మామూలు ఏమైనా ఉంటాయి చూడండి. మనవాడికి అసలు లైట్ వేస్తాడు ఫేస్ మీద కాళ్ళకరా. ఇట్లా పడండి. అక్కడ చూడండి చుట్టూ ఏంటో మరి ఇట్లున్నాయి, అసలు భయంకరంగా ఉన్నాయండి. ఇట్లా ఎవరైనా రావడానికి కూడా నైట్ ఎవరైనా రావాలంటే భయంగా ఉంది అసలు, మరీ దారుణంగా ఉంది. అంటే ఇట్లా ఇక్కడ చేదబడులు ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే మనం నమ్మొచ్చు చాలా వాటికి, ఎందుకంటే అట్లా ఉన్నాయి పరిస్థితులు. కరెక్ట్ ఫేస్ మీద పడుతుంది లైట్. దాన్ని అటే ఉండదు రా, ఇంకా ఇటు చూద్దానా. అసలు ఏంటి అసలు ఎవరు రావడానికి కూడా కుదరదు అసలు. ఏంటి అసలు ఈ చెట్లు ఏంటో మరి అసలు భయంకరంగా ఉంది, మాకే భయంకరంగా ఉంది ఏంటో మరి. దగ్గర ఉంటేనే లాక్ ఉంటుంది క్యామెరా, కాళ్ళకి ఏదో తగులుతున్నాయి. ఏంటి అసలు తమ్ముడు, ఇదేంటి అసలు? అది అంతకుముందు పాత కసర అన్నది.
ఇప్పుడు అంతకుముందు ఇక్కడ పని చేసేవాళ్ళ పని చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకని ఆఫ్ చేశారు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇది ఆపేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆపేసి? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆ రూమ్లు వాళ్ళు ఉండేయా? వాళ్ళు ఉండేవి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అట్లా వెళ్ళిపోయి అట్లా? 7-8 సంవత్సరాలు. ఇటు ఎవరు రారు. వాళ్ళు చేతపాటు చేసేవాళ్ళు, డ్రింకింగ్స్ వాళ్ళే వచ్చేది మళ్ళీ. సరే రండి. రూమ్లో ఉన్నాయా మళ్ళీ? ఇంకా 3 ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఉన్నాయా? ఇవేనా లేకపోతే ఇంకా ఉన్నాయా? అది కూడా ఉన్నాయన్న. ఇటు ఓకే. ఏంటి అంతకుముందు కూడా ఇట్లా ఉన్నాయా లేకపోతే చెట్లు లేకపోతే ఈ మధ్య ఉన్నాయా? అసలు ఈ మధ్య ఉన్నాయన్న, ఈ మధ్య పెరిగినాయి ఇవి. అందరూ ఉన్నాయి. మరి పైపు నుండి పీకేస్తారు. లేదు మరి ఇట్లా ఉన్నాయి. మరి ఇవైతే అంతకుముందు అందరు ఉండేవి. ఇట్లా గోస్ట్ ఇట్లా ఏయో మరి చేతబడులు చేస్తున్నారంట, ఇట్లా ఏయో తిరుగుతున్నాయంట, ఆత్మల్లా కనిపిస్తున్నాయంట, ఏయో చంపుకొని తింటున్నాయంట. మనోడు చెప్పాడు. మరి చూద్దాం ఎట్లా నిజంగానే. ఇదిగో ఇట్లా చూసారా? ఎప్పుడో డోర్ కాదు, ఎప్పుడో డోర్లే. మరి అసలు నమ్మశక్యంగా ఉంది ఇది మొత్తం. షాక్ అయ్యావా? ఏముంది అక్కడ? ఇక్కడ ఉంది అక్కడ. ఒకసారి మళ్ళీ తమ్ముడు ఇట్రా, మళ్ళీ వెళ్ళి చూద్దాం ఒకసారి. మీ ఇద్దరికి ఏం కానొచ్చింది? చూద్దాం. ఏముంది? ఏముంది అంతలా భయపడ్డా? ఏముంది ఆడ? అక్కడ ఏంటది? దేవన్నా భయం వస్తుందా? ఏం లేదు బా. మేము ఎంతమంది ఉండి నీకు భయం లేదా? ఇప్పుడు కానిచ్చిందా నీకు? ఎలా ఉంది? ఎలా ఉంది ఇది? నల్ల జుట్టు ఎర్రగొస్తుంది. కెమెరాలకు కూడా కనపడలేదురా? కెమెరా కూడా అవ్వలేదు. వీడియో తర్వాత వీడియో చూద్దాం. అసలు అక్కడ ఏం కనిపించిందో మనకైతే తెలియదు. మనోడైతే కనిపించిందంట. మరి అసలు అట్లా మామూలుగా లేదు. అసలు అతను భయపడుతున్నాడు. అతను ఫేస్కి వెళ్ళి చూడండి ఎంత భయపడుతున్నాడు పాప అతను. నాకేం నిజం కానిచ్చిందా? అసలు ఇప్పుడు అసలు తీసుకొని రా పోనీ. ఎంతమంది ఫస్ట్ మేమే వెళ్తారా? ఫస్ట్ మేమే వెళ్తారా? మేము ఉన్నా రారా. అసలు నువ్వేం తమ్ముడు ఇట్లా భయపడ? తమ్ముడు నువ్వే ఫోన్ చేసి నువ్వే చెప్పింది కదా, ఉన్నాయి మనం కూడా ఉన్నాయి. భయపడ మాకు ఇట్లా ఏముందో చూద్దాం. ఏముందో చూద్దాం తమ్ముడు. భయపడ చూద్దామనే కదా. నాకైతే అవ్వలేదు తమ్ముడు. నీకు అవ్వడిందా? నాకైతే హెయిర్ లాగా నువ్వు భ్రమ పడుతున్నావు. నువ్వు భ్రమ పడ్డావు తమ్ముడు. అది మన నీడ అనుకున్నా నేనైతే. నేను ఎనక స్ప్లాష్ పడుతుంది ఫోన్ కూడా కనపడలేదురా. మీరు మేము కూడా ఉన్నాం కదరా. ఇప్పుడు ఎట్లా ఉంది కదా. ఇప్పుడు నా నీడ అట్టుగా అట్లా వెళ్ళినప్పుడు అటు కనిపించిందేమో. అంత ఏం లేదు. అంత ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనిషి అయితే చాలా భయపడ్డాడు పాపం అతను. నాకైతే అక్కడ డ్రమ్ పడింది. ఆకారం అయితే ఏమో పర్లేదు. డ్రమ్ ఉంది, డ్రమ్ అయితే ఉంది. ఇక్కడ కింద ఏదో తార పోసినట్టుంది. రోడ్లు వేయడానికి తార వేసారు. అసలు నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లొకేషన్ చూడడానికి రాలే. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు ఇట్లా వచ్చేసాము. మార్నింగ్ లొకేషన్ చేస్తే బాగుండేది. రూమ్లోకి వెళ్దాం సార్. రూమ్లోకి వెళ్దాం చూద్దాం. తమ్ముడు ఇట్లా ఏ రూమ్లోనా? ఇక్కడ ఇక్కడ ఎవరు లేదు. మరి మరి ఎవరున్నారు? ఎక్కడ వచ్చింది చెప్పు. ఏమి లేదు. నువ్వే ఇట్లా భయపెడితే ఎట్లా చెప్పు. ఇప్పుడు మనం అట్లున్నాం కదా. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా కనిపించింది నీడ. ఇప్పుడు రమ్మ అట్లా కనిపించిందేమో. మరి ఇట్లా కనిపించిందేమో. మరి చూద్దాం తమ్ముడు. అసలు ఇక్కడైతే ఏం లేదు. మనవాడికి ఏమైనా కనిపించిందేమో చూద్దాం.
నా కానొచ్చిందన్న. అరే తమ్ముడు తమ్ముడు మాకు కూడా కాని రావాలి కదా. ఒకసారి రూమ్ లో ఉండాలి కదా. ఈ రూమ్ లో ఉండాలి కదా. రూమ్ లో ఇటేమైనా ఉన్నాయా? ఇటేమైనా ఉన్నాయా? ఇటు ఏం దారి ఉందా? రూమ్ ఉందన్న. ఓకే, ఇటు వెళ్ళారా అండి? ఇటు ఒకసారి చూద్దాం. ఇటు ఓకే అటు ఇంకా అటు వద్దులే, మామూలుగా ఇటే చూద్దాం. అంటే ఇది చూడండి మామూలుగా ఇట మామూలుగా చివరి ఏమైనా ఉన్నాయి, ఓపెనింగ్ లాగా ఉంది. అరే అంత ప్లేస్ ఉంది కదా చేతులు ఊరుకుంటే జనాలు ఉండొచ్చుగా. ఓకే డన్. సూపర్. ఫోకస్ ఫోకస్. అక్కడ చూడండి, అక్కడ చూడండి. అదిగో ఏది అక్కడ ఎవరు ఉన్నారు? కుక్కలు అరిచింది. లేదు, చెయ్యి కానిచ్చింది, జిట్టు కూడా కానిచ్చింది. చెప్పు పోయిందన్న. పైన చూడండి. చెప్పకపోతే ఏం కాదు. చెప్పుపోతే ఇట్లా కెమెరా ఇటు తీసుకుంటా. ఒక్క నిమిషం. ఇక్కడ ఏదో హెయిర్ కనిపిస్తుంది నాకు. ఒకసారి హలో గురు, కొంచెం ఇటు వస్తారా ఎవరు? ఈ టైంలో గురువు అంట ఎవరుంటారన్నా? నువ్వు ఇటు చూడు బ్రో. ఎవరో చేతబడి చేసే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అదే పట్టుకుంటే గవర్నమెంట్లో ఈ చెప్పొచ్చు. అతన్ని ఎట్లా పట్టుకున్నాం, చేతబడి చేసే వాళ్ళే ఉంటుంది. నేను కూడా చూసాను అక్కడ ఏదో చేతుల్లాగా గోడ మీద ఇట్లా పెట్టినట్టుంది. యాడికి పోతుందమ్మా? చూడన్నా నేను చూస్తానే ఉన్నారా కెమెరాతో? ఇక్కడే ఉండండి, మనం వెళ్ళమాకండి. వాళ్ళు మళ్ళీ ఏమన్నా వస్తారని చూద్దాం. చెప్పు పోయిందంట. చెప్పు ఆగండి, ఇప్పుడు ఆగండి. చెప్పులు కాదు. అదిగో అదిగో ఫోకస్ ఫోకస్. ఎవరు ఎవరు ఇట్లా కెమెరా ఇటు చూపి. నలుగురు ఏడుస్తున్నారు. ఎవర్రా? రండి రండి. వాళ్ళు తీసుకోండి. రాలేదే రాలేదు. వాళ్ళు అసలు దెయ్యమా లేకపోతే అసలు ఏం చేతబడి చెప్పు బ్రో. కావట్లేదు. నువ్వేనా సెటప్ అంజీ, నువ్వు ఇంతకుముందు ఏమైనా అరే పొందు బారా. కొంచెం ముందుకెళ్దామా? అరే ఒకరికి 5గురు ఉన్నాం, ఏం కాదు. చెప్పేది రా, తమ్ముడిది చెప్పిపోయింది. అయితే ఇటు చూపి వీడియో సరిగా. మనోడిది అయితే తమ్ముడిది చెప్పిపోయింది. దయ్యం లాక్కుందాం కానీ అక్కడ ఏదో కనిపిస్తుంది, మరి అతను చెప్పుబడి కనిపించట్లేదు, నాకైతే అర్థం అవట్లేదు. ఇక్కడైతే చేతులాగా ఏదో కనిపిస్తుంది. పాపం మన తమ్ముడి చెప్పులు కూడా పోయాయి ఊరికి. అది కాక చాలా భయపడుతున్నాడు. ఫేస్ చూడండి పాపం, చాలా భయపడ్డాడు. అంతేం కాని రాలేదు. ఆగు బ్రో, అసలు నిజంగానే ఉంది అసలు నిజంగా మనుషులు దయమే. మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ఇలా చేస్తున్నావు ఇందిరా? అంతేం లేదు రాడా, ఎవడో మనిషే. అసలు ఇప్పుడు మనకి ఎవడికి తెలియకుండా మనం ఇప్పుడు ఏంది మనం వచ్చిన పర్పస్ ఏంది అంతేనా? ఇప్పుడు అసలు ఆడెవడో తెలియకుండా ఇప్పుడు మనం ఏంది వాడినే నమ్మకం వచ్చును. అసలు ఆడెవరున్నారు ఇప్పుడు మనం కనుక్కొని ఒక వెళ్ళపోతే మళ్ళీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకునే దాకా. అక్కడ చివరి దాకా వెళ్దామా మరి? వెళ్దా? అరే వీడియో తీసేవాడి నేను వస్తున్నా కదా వెనక్కి, ఏం కాదు. నలుగురం కలిసిపోదాం. చాలా అటు సైడ్ ఏదో రూమ్ ఉందంట, అటు సైడ్ వెళ్దా అండి. చెప్పు చెప్పు ఇక్కడ ఉంది, ఇక్కడ దొరికేసింది మనకి మన తమ్ముడు చెప్పు. అదేనా? ఓకే ఓకే చూద్దాం దా. పోయేద్దాం బా. నిజంగానే దేమేనా? నిజం. ఏ అంజీ, నువ్వేమైనా సెట్ చేసావా ఇక్కడ? మమ్మల్ని భయపెట్టడానికి ఇబ్బంది లేదురా. మరి ఎంతమంది ఉన్న ఇబ్బంది లేదు అసలు. ఏంది అట్లాంటి వాళ్ళు భయపడేది రా. దేనికి? కర్రలు దేనికి రా, కొన్ని దెబ్బలు తగిలితే ఎన్ని కొట్టినా ఏం కాదురా బాబు. అసలు అది మనకి అరే వాడి దగ్గరికి మనం వెళ్ళాం, దయ్యం కాదు, ఎవడో కనిపిస్తే మన దగ్గరకు వచ్చి మనం ఏమైనా చేసేటప్పుడు మన ప్రొటెక్షన్ ఇది. మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి మనం ఏమైనా చేసేటప్పుడు ప్రొటెక్షన్ ఇది. ఓకే, అది రియల్ గోస్ట్ అయితే వాటికి ఏం కాదు. ఓకే, ఇది కూడా భయంకరంగా ఉంది. అసలు గోస్ట్ అయితే అట్లా ఏ సౌండ్ ఆడుతుంది ఏంటి బ్రో అది? ఇట్లా మొబైల్ పెట్ట మాకు మొబైల్ పెట్టే రే వచ్చేసి అక్కడికి పోతాను రా. ఎక్కువ లాంగ్ వెళ్ళమా సైడ్. సలీమా
నాకు తెలిసి అందుకని మిమ్మల్ని ఇందాక ముందుకు వెళ్ళమాకండి, చిన్న చూసుకొని వెళ్దామని చెప్పేసి అన్న. మనిషి కనపడేవాడు, కెమెరాకి చిక్కలా. ఎవరైనా ఇవాళ పట్టుకుందాం అంతే, ఎవరైనా ఇవాళ చూద్దాం. ఇదేమిటి ఇల్లా? ఇది కూడా రూమే. లోన ఏదో పట్లాగా ఏదో కానొస్తుంది చూడు. ఆగు జాగ్రత్త. బాగా కడతాం. అంత లేదు ఏం ఉండదు లేరా, అంత దగ్గర పోయినాడు ఏం కానొచ్చింది. లోన ఏదో ఉందన్నాడు, వాడే భయపడుతున్నాడు. అక్కడ మరి మాకేదో కనిపించింది అక్కడ, మరి మా ప్రేమ ఏదో అర్థం అవ్వట్లేదు. ఇట్లా చూద్దాం మరి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కింద అంతా ఊడ్చినట్టుంది మరి. ఇక్కడ అంతా ఎవరో ఊడ్చి పడుకున్నట్టు అట్లా ఉంది మరి. డ్రింకింగ్ వస్తున్నారు, డ్రింకో తెలీదు మరి, చేతబడులు వేస్తారో తెలియదు మనకైతే. అక్కడైతే మనకి కనిపించారు, మరి వాళ్ళు చేతబడులు చేసే వాళ్ళు ఎవరో తెలియదు మనకైతే. గోష్ఠి అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూద్దాం. అసలు వాళ్ళని పట్టుకోకుండా అయితే నేను వెళ్దాం. మీకు ఎవరికైనా క్లారిటీ ఇచ్చే వెళ్తాం. మనోడు మాత్రం బాగా భయపడుతున్నాడు, మేము మాత్రం ఉంటాం. అసలు ఇబ్బంది లేదు, పదండి వెళ్దాం. సైడ్ వెళ్దాం. అది అమ్మీ కాపంటారా? ఇదేదో ఈ ముళ్ళ చెట్లు ఎవరో ఉన్నాడు, మనిషేరా. ఇక్కడ మంచి అక్కడ ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. అనుకుంటున్నా అటు ఒకసారి మళ్ళీ వెళ్దామా? చూడండి, ఇక్కడ నల్లగా ఏదో పడుతున్నట్టుంది ఆ చెట్టల్లో. అవును, అక్కడ ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ తీసుకుంటా క్యాము. ఇదైతే మొత్తం అంతకుముందు కసర కదా, కసర మొత్తం తీసేసి ఇట్లా ఉంది. అది కూడా కంకర కూడా ఉంది. ఆ కంకర కూడా ఎవరు యూజ్ చేయట్లా మరి. ఇట్లా ఉన్నాయి మరి, చెట్లు మలిసిపోయి ఇట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము చూసాము, అక్కడ ఎవరో ఉన్నారు మరి. అది గోస్టో తెలీదు, మనిషో తెలీదు. ఇంతకీ కెమెరా అయితే కనిపించింది. కెమెరాకి క్యామ్ అయితే రికార్డ్ అవుతానే ఉంది, కానీ కెమెరాకి మాత్రం కనిపించే ఉండదని చెప్పేసి మా నమ్మకం. మరి చూద్దాం. క్యామ్ అయితే ఇప్పుడు చెక్ చేయలేదు, చూద్దాం మరి. భయపడమాక అంజీ. నువ్వే భయపడితే అతనికి కనిపించినప్పుడు మనకు కనపడింది. మొన్న వచ్చాము, ఇప్పుడు మన వీడియోలో చెప్పలేదు. మొన్న వచ్చినప్పుడు వీడియో పక్కకు తిప్పుతా ఉంది కరిగా, ఇటు చూపిస్తూ ఉండు. మొన్న వచ్చినప్పుడు ఏమైందంటే, నేను చూడటానికి వచ్చినప్పుడు గారు చేసే పగిలిపోయింది దాని అంటే దగ్గర. అదే అక్కడే జాగ్రత్త పదండి. అసలు అక్కడే రూమ్ లో ఏదో ఉంది చూసాను. అయితే బ్యాక్ సైడ్ రూమ్ బ్యాక్ సైడ్ చేసేవాడైతే అడుగున్నట్టే రూమ్ బ్యాక్ సైడ్ బాగుంది. డ్రమ్ములే స్తంభాలు ఉన్నాయి మరి. అవి మనం ఇందాక బ్రహ్మడ్డాము మరి, అందరం కనిపించింది మాకైతే. చేతులు కనిపించాయి, హెయిర్ కూడా కనిపించింది. నేను చూసాను అదైతే. మరి మన వాళ్ళు క్యామ్ చిక్కిందో చిక్కలేదో, మీకైతే క్యామ్ చూపిస్తా కంపల్సరిగా. క్యామ్లో వచ్చింది మాత్రం, క్యామ్కి చిక్కితే మాత్రం మీకు చూపిస్తా కంపల్సరిగా. ఏముందో చూద్దాం. నాకైతే ఇట్లా మన వాళ్ళు ఏంటంటే కన్నా లైట్ ఒకసారి ఏం లేదు, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. చూద్దాం. ఒక నిమిషం. మనకైతే ఇటు చూడండి ఒకసారి, క్యామ్ ఇటు తీసుకుంటా. ఇట్లా ఉన్నాయి కదా వైట్ స్తంభాలు, అక్కడ ఉంది కదా వైట్ స్తంభం. ఆ వైట్ స్తంభాలు చూసి భ్రమపడుతున్నావా అనిపిస్తుంది నాకు మళ్ళీ ఇప్పుడు. ఇందాక నేనైతే చూశాను, మరి చూద్దాం. ఆ వైట్ స్తంభాలు చూస్తే మాత్రం బ్రహ్మ ఒక ఏదో ఆకారం ఉన్నట్టున్నాయి అవి. ఈ రాళ్ళు కానీ దూరం నుంచి చూస్తే ఏదో ఉన్నట్టుంది, ఏదో నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది సౌండ్. కళ్ళు తగ్గకండి. ఇక్కడైతే ఎవరు లేదులే. మన భ్రమ ఏదో నడుస్తున్నట్టుందిలే, కానీ సౌండ్ అయితే రీసౌండ్స్ వస్తున్నాయి. పదండి, అక్కడే ఏదో ఉంది. వాళ్ళు ఎవరో కనుక్కున్నాయి కదా.
చీకటికి వదిలేసి తక్కువ ఆగండి ఆగండి అందరూ ఒకసారి వెళ్దాం. వెళ్తే అందరూ వెళ్ళాలి మరి క్యామ్ తీసుకొని వచ్చేసాం. ఏం పోయింది ట్యాంక్ వచ్చాడు నాకు తెలుస్తుంది. ఓకే ఉరకమాకండి మీరందరూ. మనం మీకు క్యామ్ ఎట్లయినా చూపిస్తాను. నువ్వు క్యామ్ వెనకాలే వచ్చేసాయి. మీ వెనకే వస్తారా? వీడియో మీకు కనపడితే తెలియాలా అది. ఎటు తిప్పమంటే అటు తిప్పుతాం. ఆగండి ఒక్క నిమిషం. రూమ్లో చూడు ఒకసారి, మళ్ళీ రూమ్లోకి పదా కెమెరామెన్. ఇందాకైతే ఇక్కడ ఏదో కనిపించిందంట మనోడికి. మరి క్యామ్ ఎటు చూస్తావా? మనోడికైతే ఇక్కడ ఏదో కనిపించిందంట. మరి ఇక్కడైతే నేను చూడలేదు, కానీ అక్కడ గోడ దగ్గర అయితే కనిపించాయి. మరి ఇక్కడ ఏమన్నా చూస్తే మరి ఇక్కడ ఎక్కడ చాలా వాడు చేసినట్టు కూడా లేదు. మరి రూమ్ అయితే భయంకరంగా ఉందిలే, కానీ ఇక్కడ చాలా వాడు చేసినట్టు లేదు. ఈ తారు పోసిండ్రు. ఇదేదో మరి అంతకుముందు సిమెంట్ గట్లు అయితే గట్ల కట్టిపోయి ఉన్నాయి ఇట్లా. నేను మాత్రం అనుకుంటా తప్ప. రండి అసలు అటు సైడ్కి వెళ్దాం, డేర్ చేసి వెళ్దాం. ఏమన్నా జరగచ్చు, మీరు మాత్రం డేర్గా ఉండండి. మీరు పోతే నేను చిన్నగా వస్తాను. నాకు చెప్పు ఎటు ఉన్నాడో అది తిప్పుతా. ఓకే నువ్వు కెమెరామెన్, నువ్వు అక్కడే ఉండేసి చూడండి. ఎవరు లేరు మరి ఇక్కడైతే. ఇక్కడ ఏం మరి అర్థం అవ్వట్లేదు. సైలెంట్ సైలెంట్. అది అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. క్యామ్ ముందు తీసుకుంటా. మీరు ముందు పండి వస్తాను. చుట్టుగానే వస్తుంది, చూడు చూడు. ఇక్కడ ఏదో హెయిర్ గాని వస్తుంది అక్కడ. ఓకే కొంచెం ముందు ఎవరా? కొంచెం ముందుకు వెళ్దాం. అదిగో కెమెరాలో కానరావట్లేదు. అక్కడ ఇదిగో ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ లైట్ చూపించే దగ్గర ఏదో హెయిర్ కనిపించింది. సౌండ్ కూడా వస్తుంది. మీకు మరి వీడియోకి సౌండ్ వస్తుందో రావట్లేదు, మనకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం. చాలా వాటికి సౌండ్స్ కూడా రికార్డ్ అయ్యేటట్టు చేస్తాను నేను. ఓకే అడ్డుపదా చూడండి. అటేలా మాక ఇటు సైడ్ రా. ఓకే అందరం జాగ్రత్తగా ఉండండి. అంజీ అటు సైడ్ అక్కడ మాకండి. ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ ఉంది. మళ్ళీ సౌండ్ చేసి చూద్దాం. క్యామెరా తీసుకుంటా. ఉందిరా అదిగో. ఏం కానరా? ఆగండి, నా చెప్పులు అక్కడ పడిపోయినాయి. మీరు చూసే ఉంటారు అక్కడ ఏదో ఉన్నాయి. మరి రెండు లాగా కనిపించాయి. మరి ఇద్దరు లాగా కనిపించారు నాకైతే. కెమెరా రికార్డ్ అయిందో అవ్వలేదురా? అసలు సౌండ్స్ అయితే చాలా చేసినాయిరా నిజంగా. వీడియో అవగానే మనుషులే అనుకుంటా. కానరాలేదా కెమెరా? కానరాలేదా? కానరాల కెమెరా చాలా భయపడుతున్నాను. కానరాలేదు కాబట్టి ఆడియన్స్ క్యామెరా రికార్డ్ అవ్వట్లా. కెమెరా అది ఒక్కసారిగా గడవలు పడుతున్నాయి. కంటికి గాని వచ్చినట్టు వస్తున్నాయి. కెమెరా అంత క్వాలిటీ పడట్లా. నా చెప్పులు అక్కడ పడిపోయినాయి. పోద్దాం బా. చిన్నగా పంపండి. కొంచెం దాంట్లో ఏదో నీడ కనిపిస్తుంది. రూమ్లో లైట్ లేండి. లైట్ లేండి. అటు ఏ అంజీ ముందురా. నువ్వు ఫ్లాష్ లేండి. అనమాల ఉన్నావా? అనమాల ఎలాగ నుంచి ఏదైనా వచ్చు. ఏ ఫస్ట్ రూమ్లోనా? చీర చీర ఏదో కానొస్తుంది. చూడరా సౌండ్ చేయమా సౌండ్. ఎవర్రా? ముందు తీసుకుంటా బ్రో. ఇక్కడ అయితే రెండు అయితే పడుతున్నాయి. ఇక్కడ కానరాట్లేదు. ఇక్కడ అయితే క్వాలిటీ ఏం లేదు. ఓకే కొంచెం ముందుకెళ్దాం. ఫోకస్ అవ్వట్లేదు. కొంచెం ముందుకు క్యామ్లో కనిపిస్తా ఉండు. ఎంతమంది అయితే అదిరిపోతున్నాడు. మరి చూద్దాం. నాకే దాంట్లో పుట్టే కళ్ళింది. మనోడిని ఫోకస్ చెయ్యి. అసలు నా కళ్ళు రెడ్డిగా అయిపోయినాయి. మనోడిని ఫోకస్ చెయ్యి. ఏం నాకు వెళ్ళేస్తే నాకు ఏం కానరావట్లేదు. మనోడిని ఫోకస్ చేయి. నువ్వు ముందు అటు మనోడిని అనుకుంటాను. ఇద్దరిని ఫోకస్ చేయాలి. ఒక్క నిమిషం. కెమెరా ఏదో కానొస్తుంది. నీడా చెల్ల ఇట్లా పో సార్. చెల్ల ఇట్లా పో.
ఓకే ఓకే ఒక్కటే సౌండ్ వస్తుంది. అక్కడ అదిగో ఇది నల్లగా ఇది జుట్టులాగా ఉంది. కదండి బ్రో. ఆగండి ఆగండి ఆగండి. మీరు వెళ్ళదు. ముందుకు మీరు ముందుకునండి ముందుకునండి. అట్లే మనోడు కలిసి చూపి బ్రో. నువ్వు నిజం చెప్పేది బ్రో. అదేంటి మనం ఏదో ప్రాంక్ ఉన్నాయి నాకు అర్థం అట్లా ఉన్నాయన్న. ఆగి చూద్దాం మళ్ళీ ఏమన్నా వచ్చిందేమో. లైట్ లైట్ సరిగి నువ్వేం ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? వాటితో ఏం గొణుగుతున్నట్టు ఏదో ఉంది. శ్రీ ఆంజనేయ వాడేదో దెయ్యం పట్టు ఉంటుంది. శ్రీ ఆంజనేయ అంటలే. శ్రీ ఆంజనేయ అంటున్నా. సూత్రం. ఓకే చూద్దాం ఆగి. నాకైతే అరే నీడైతే కావస్తుంది, మనిషి అనుకున్నాను నేను. మనోడిని ఫోకస్ చేయను కొంచెం అట్లా ఉండదు. నాకు అక్కడ ఏం కనరావట్లేదు మా. ఓకే కొంచెం వీడియో నిజంగా చెప్పాలంటే ఇక్కడ మేము Light మామూలుగా దించు. వస్తుంది అది అని చెప్పేసి Light దించు. చూద్దామని చెప్పేసి వచ్చాము. ఆ, ఇక్కడికి వస్తే రియల్ గా ఉంది. సలీం పిచ్చి light దా. అసలు చాలా భయంకరంగా ఉంది. బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇక్కడైతే చాలా సౌండ్లు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే నాకైతే కళ్ళని నీళ్ళు కూడా వస్తున్నాయి. అసలు ఏందో అర్థం వల్ల గుండె ఆగిపోయినట్టుంది నాకైతే. ఇందాక చేసింది ఇక్కడైతే ఏదో కనిపిస్తున్నట్టుంది. ఇది అట్లా హెయిర్ కనిపిస్తుంది చూసారా? ఉరకమాక. ఇక్కడ ఏదో హెయిర్ కనిపిస్తుంది. వెళ్దామా ముందుకి? వద్దన్నా. వెళ్దాంపా. అరే ఏందో తెలుసు. అసలు ఏమవుతుంది? తెలుసుకుందాంపా ఏమైంది పా. లైట్ అదిగో పోయింది లైట్ వేస్తే బాగు. అది దెయ్యం అసలు అర్థం అవ్వట్లేదు నాకు. అసలు మనోడిని చూస్తే నవ్వు వస్తుంది నాకైతే. ఎందుకంటే వాడు ఎందాడి నుంచి ప్రేయర్ చేస్తున్నాడు వాడు. అసలు చూడండి అది ఒకసారి వాడికి ఫోకస్ వాడు ప్రేయర్ చేస్తున్నాడు వాడు. నిజంగా భయం వేస్తుంది తమ్ముడు. నిజంగా అన్న. ముందు ఓకే 2 గోస్టులు ఉన్నారు కదా, ఒకటే కానీ వస్తుంది కదా మనకి ఇప్పుడు. ఇందాక 2 గానే నేను పరిగెడుతుంటే నా చెప్పులు ఒకటి పోయినాయి. చెప్పులు ఒకటి పోతే పరిగెట్టుకుంటూ వచ్చా. చెప్పు ఆడ పెరిగిపోయింది. ఇంకో చెప్పు కోసం ఆగా ఇటు సైడ్ నా మీద దూకింది. ఏదో దూకింది. అసలు అక్కడ నుంచి దూకింది. చూసారు మీరు? నువ్వు చూసినా? ఏం చూసాను? అది అక్కడ నుంచి ఏదో ఎట్లా వచ్చింది. మనిషి దాకా నడవట్లేదు అది. మరి అఘోరాలా లేకపోతే ఏంటి అసలు నాకు అర్థం. అఘోరాలు అయితే డైరెక్ట్గా వచ్చేసారు వాళ్ళు. అఘోరాలు మామూలుగా మనుషులు. ఇప్పుడు మనుషులు ఏమైనా చేస్తారా? వాళ్ళు ఏం చేయరా? ఏం చేయరు. ఇట్లా పూజలు అట్లాంటివి ఏం చేయరు కదా వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా హెయిర్ ఉంటుంది కదా. అఘోరాలకి హెయిర్ ఉంటుందా? వైట్ అదిగో లైట్ సౌండ్ సైలెంట్ సౌండ్